ఈ బ్రిడ్జికి వచ్చేసి కొత్తగా రైలింగ్ అయితే పెట్టారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిన కూడా కార్ పార్కింగ్ కాలేజ్ వాళ్ళే. ఇక మనకి యూనివర్సిటీ స్టార్ట్ పార్కింగ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. మనకి కేఎల్యూలో నుంచి ఎవరైనా వీడట్లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు జగన్ గారి హౌస్ వచ్చేస్తుంది. ఎవరైనా విజయవాడలో హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. విజయవాడే కాదు, తెనాలి విజయవాడ రోడ్డు మీద కూడా అప్పుడప్పుడు ఆపుతున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ఇప్పుడైతే నేను రేవేంద్రపాడు బ్రిడ్జి మీద నుంచి మీకు కేఎల్యూ మీదుగా అయితే వెళ్ళబోతున్నాను. ఆ రోడ్డు ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఫుల్గా చూసి నచ్చితే లైక్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం రేవేంద్రపాడు బ్రిడ్జ్ వైపు అయితే తిరుగుతున్నామండి. ఇటు సైడ్ కూడా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు కేఎల్యూ మీదుగా. ఈ బ్రిడ్జికి వచ్చేసి కొత్తగా రైలింగ్ అయితే పెట్టారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాతే పెట్టారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా. అంతకుముందు చాలా భయంకరంగా ఉండేది ఈ బ్రిడ్జ్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కొత్తగా ఇవైతే పెట్టడం జరిగింది. ఇదంతా రేవేంద్రపాడు సెంటర్. ఇది స్ట్రైట్కి వెళ్ళిపోతే నోతక్కు వస్తుంది. ఆ నోతక్కులో బిర్యానీ చాలా ఫేమస్. ఎవరైనా ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్ళి తీసుకోండి. చాలా బాగుంటుంది. 220 రూపీస్ నుంచి 300 దాకా అట్లా ఉంటుంది. నాటుకోడి బిర్యానీ కూడా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇటువైపు వస్తే మర్చిపోకుండా. జస్ట్ ఆ రోడ్లో 2.5 కిలోమీటర్స్ వెళ్తే వచ్చేస్తుంది. ఇదంతా వచ్చేసి మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే హైవే అయితే ఎక్కేయచ్చు మనం, విజయవాడ హైవే. ఇదిగోండి రోడ్డు చూడండి ఎలా ఉందో ఒకసారి. అసలు బాగోదు, రోడ్డు చాలా చిన్నగా అయిపోద్ది వెళ్ళే కొద్ది కూడా. మనకి అటు ఇటు కూడా ఇల్లులు ఉంటాయి. ఒక్కోసారి చిన్నపిల్లలు చాలా స్పీడ్గా అయితే వస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు. మనకు అక్కడ రేవేంద్రపాడు దగ్గర తిరిగిన దగ్గర నుంచి ఇటు హైవే ఎక్కేదాకా 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. కోతులు ఈ మధ్య చాలా వస్తున్నాయి అడవిలో. అంతేలే, అడవులు కొట్టేస్తే అవి మాత్రం ఎక్కడ ఉంటాయి, ఇళ్ళ మీద పడుతున్నాయి వచ్చి. ఇదివరకు మేము నర్సరావుపేటలో ఉన్నప్పుడు నర్సరావుపేటలోనే కనిపించేవి కోతులు. అసలు తెనాలి సైడు ఒక్క కోతిని కూడా చూసేవాళ్ళం కాదు, ఎప్పుడో ఒక్కటి, అది కూడా డౌటే. కానీ ఇప్పుడు డైలీ వస్తున్నాయి, 10-15 అట్లయితే డైలీ వస్తున్నాయి ఇళ్ళ మీదకి. ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి, మొత్తం మట్టి రోడ్డు. అదంతా కూడా రోడ్డు ఎక్స్టెన్షన్కి మన లాస్ట్ గవర్నమెంట్లో చేసింది ఇదంతా కూడా. అది రీసెంట్గా అంటే ఎప్పుడు మొదలు పెట్టారో ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ లాస్ట్ గవర్నమెంట్లో చేసింది ఇదంతా కూడా. ఇప్పుడు ఆల్రెడీ మనకి చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేస్తున్నారు కదా, అదేవిధంగా ఇది కూడా కంప్లీట్ అయిపోవాలని అయితే కోరుకున్నాము. ఇప్పుడు మనకి డౌన్ వస్తుంది, చాలా డౌన్ ఉంటుంది. ఒక్కసారిగా డౌన్ వచ్చి మళ్ళీ అప్ అయితే ఉంటుంది. ఇక్కడ వర్షం పడినప్పుడు ఒక్కోసారి భయంకరంగా వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ ఒక్కొక్కసారి. చూడండి ఎంత వరస్ట్గా ఉందో రోడ్డు. ఇది ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ అని కాదండి, నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు నేను 2010 ఆ టైంలో ఒకసారి వచ్చాను. అప్పుడు కూడా ఈ రోడ్డు ఇట్లానే ఉంది. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, 2008 ఆ టైంలో. అప్పటి నుంచే ఇట్లానే ఉంది. కాకపోతే అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రపోజల్ని వీళ్ళు చేశారో లేదంటే వీళ్ళు కొత్తగా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక చేశారో కానీ ఎక్స్టెన్షన్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. కామెంట్ అయితే చేయండి ఇది ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో. నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు, మళ్ళీ తెలియకుండా చెప్తే కొంతమంది కింద కామెంట్లు అయితే వేసుకుంటారు అది మా గవర్నమెంట్లో అంటే టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేసిందని. కన్ఫామ్గా అయితే చెప్పలేను, మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి శ్మశానం కూడా ఉంటుంది. అసలు ఏదైనా వెహికల్ని క్రాస్ చేయాలంటే మాత్రం మనం చాలా టైం పడుతుంది. రైట్ సైడ్ అదిగోండి, ఇది శ్మశానం, హిందూ శ్మశానం అనుకుంటా. రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి మెల్లంపూడి వెళ్ళిపోతాం. స్ట్రైట్గా ఇట్లానే స్ట్రైట్గా మనం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే హైవే కింద నుంచి కూడా ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే జగన్ గారి హౌస్ వచ్చేస్తుంది. ఆ హౌస్ దాటిన తర్వాత మనం ఇంకా స్ట్రైట్ తీసుకుని వెళ్ళిపోతే సీతానగరం తెలుసు కదా, సీతానగరం దగ్గర అయితే ఎక్కుతాం మనం, ప్రకాశం బ్యారేజ్కి ముందు. అంటే లాస్ట్ 5 years జగన్ గారు ఉన్నప్పుడు మనకి తెలిసిందే కదా, ఆయన ఇంటి ముందు నుంచి ఎవరికి అలౌ లేదు అసలు. అలా అలౌ లేనప్పుడు మనకి హైవే దగ్గర నుంచి రైట్ సైడ్ తీసుకొని డీమార్ట్ దాటిన తర్వాత తాడేపల్లి సెంటర్లో గుండా అయితే వెళ్ళాల్సి వచ్చేది సీతానగరంకి.
అసలు ఆటోని దాటేస్తే సరిపోద్ది, అసలు క్రాస్ చేయడానికి కూడా ఉండదు. చాలా డేంజర్ అసలు క్రాస్ చేయాలన్నా కూడా. చూసారుగా ఇప్పుడు ఒక్క సెకండ్లోనే ఎదురు బైక్ వస్తుంది. అసలు రోడ్డు అంతా కూడా అసలు సగమే ఉంటుంది, చాలా వరస్ట్గా అయితే ఉంటుంది ఈ రోడ్డు. ఆల్రెడీ మనకి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కల్లా రోడ్లన్నీ వేయడం జరిగిద్ది అని అయితే మరి చెప్పారు. చూడాలి ఈ రోడ్డు ఎప్పటికేస్తారో మరి. అది చూడండి, పక్కన రైలింగ్ కూడా బెండ్ వచ్చేసింది, మొత్తం బరువుకి వాలిపోయింది వెనక్కి, రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల, మట్టిలో గట్టితనం లేక. ఇటు రోజు వచ్చేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ అయితే తిరుగుతూ ఉంటారు ఈ రోడ్లో. మరి ఎందుకని ఇట్లా వదిలేశారో గవర్నమెంట్స్కే తెలియాలి మరి. గవర్నమెంట్లు అండి ఎట్లా ఉన్నారంటే మన ఏపీలో ప్రస్తుతం వాళ్ళు చేసిన పని మనం ఎందుకు చేయాలి, మనం చేసిన పని వాళ్ళు చేయరు, వాళ్ళు చేసిన పని మనం ఎందుకు చేయాలి అనే పంతంతో చివరికి మన రాష్ట్రం నష్టపోతుంది, ఎవరో కాదు. ఈ పంతాలు పట్టింపులకు పోతే చివరికి నష్టపోయేది ప్రజలు, మన రాష్ట్రం నష్టపోతుంది. అంతేగాని పొలిటీషియన్స్ బాగానే ఉంటారు, చివరాకు నష్టపోయేది మన స్టేట్. అసలే కొత్తగా వచ్చిన స్టేట్ మనది. చూడండి ఇక్కడ ఎలా ఉందో, అసలు చాలా వరస్ట్గా ఉన్నది రోడ్డు అయితే. అదంతా కూడా ఇక కేఎల్యూనే హాస్టల్స్ అనుకుంటా కనిపించేదంతా కూడా. అసలు ఆ పక్కన ఎక్స్టెండ్ చేయడానికి లేనప్పుడైతే ఇంకా చాలా వరస్ట్గా ఉండేది, ఇక ఇంతే ఉండేది రోడ్డు. అదంతా కొంచెం చెట్లు అవన్నీ తీసేయించి ఎక్స్టెన్షన్కి అయితే చేశారు ఇదంతా. ఈ కాలేజ్ వాళ్ళన్నా కొంచెం గవర్నమెంట్కి రిపోర్ట్ చేయటమో, కొంచెం గవర్నమెంట్ చేత ఎట్లా కొట్ట పని చేయించుకోవడమో చేయాలి కదండి ఇప్పుడు. అంటే స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు కదా, జనరల్ మామూలు నార్మల్ పీపుల్ అయితే పర్లేదు, ఎంగేజ్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ అందులోనూ చాలా ర్యాష్గా వెళ్తూ ఉంటారు కొంతమంది. ఏముంది, జస్ట్ స్కిడ్ అయ్యి పక్కన రైలింగ్ ఉన్నా కానీ తగిలి అవతలకు పడ్డారంటే ఏం లేదు, అదంతా చాలా లోతు ఉంటుంది ఆ కాలం అంతా కూడా. పడ్డారంటే ఇక పైకి రాలేరు. ఇవన్నీ కూడా కార్ పార్కింగ్ కాలేజ్ వాళ్ళే. ఇక్కడ నుంచి కూడా ఇక మనకి యూనివర్సిటీ స్టార్ట్. ఇక చూడండి పార్కింగ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. మనకి కేఎల్యూలో నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ని. తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియో మొత్తం చూసినాక నచ్చితే. ఇది వచ్చేసి మెయిన్ గేట్, మీకు రైట్ సైడ్ వచ్చేసి. ఇక్కడ ఈవినింగ్ టైం మనం బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలండి, ఎందుకంటే కాలేజ్ బస్సెస్ అసలు మేబీ నేను చూసినప్పుడైతే, నేను లెక్క పెట్టినప్పుడైతే ఒక 15 to 20 అయితే వచ్చినాయి. ఓవరాల్గా ఎన్ని బస్సెస్ ఉంటే మనం అంత కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఇది యూనివర్సిటీ కదా. బాబు ఇది వచ్చేసి ఇంకో గేట్ యూనివర్సిటీకి. నన్ను చాలామంది అప్పుడు తెనాలి విజయవాడ రోడ్డు వీడియో చేసినప్పుడు చాలామంది కామెంట్స్ చేశారండి. అంటే అన్న ఒకసారి కేఎల్యూ రోడ్డు కూడా చూపించు, అసలు చాలా ఘోరంగా ఉంది అని అయితే కామెంట్ చేశారు. మెయిన్ నాకు ఏ కామెంట్స్ అయితే చేస్తున్నారో అవే చూపిస్తున్నానండి. నాకు విడిగా ఇంటెన్షన్ ఏం లేదు, ఈ గవర్నమెంట్కి బ్యాడ్ తేవాలని నాకు ఎట్లాంటిది ఇది లేదు. గవర్నమెంట్లు మంచిగా పనిచేయాలనే కోరుకుంటాం, కానీ గవర్నమెంట్ బాగా పనిచేయాలనే కోరుకుంటాం ఎవరైనా సరే. స్టేట్ బాగా మంచిగా కొత్త కొత్త కంపెనీస్ వచ్చి క్యాపిటల్ బాగా డెవలప్ అయిపోవాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అందులోనూ మనకి మన ఆంధ్రాలో సీనియర్ లీడర్ వచ్చేసి మనకి చంద్రబాబు గారేను, అందులో నో డౌట్. అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్ తర్వాతే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అంతా ఒక ముక్కలో చెప్పాలంటే. ఆయన తర్వాతే ఎవరైనా సరే అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలంటే, మంచిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే, అందులో మాత్రం నో డౌట్, అసలు ఇంకా చెప్పవసరం లేదు. ఇది కూడా ప్యాచెస్ వేసారు అనుకుంటా ఇక్కడ కూడా, మరి చూద్దాము స్ట్రైట్గా కూడా ఎప్పుడు వేస్తారో మరి. వేసినట్టే ఉన్నారు ప్యాచెస్ ఇవి కూడా. రైట్ సైడ్ వచ్చేసి అవన్నీ కూడా మనకి హాస్టల్సే, అన్ని హాస్టల్స్ రైట్ సైడ్ వచ్చేసి కేఎల్యూ హాస్టల్స్. మరి బాయ్స్ హాస్టల్స్ గర్ల్ హాస్టల్స్ మరి అయితే తెలీదు, కామెంట్ అయితే చేయండి ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక్కడ నుంచి మనకి రోడ్డు బాగానే ఉంటుంది కొంచెం, ఆ బ్రిడ్జ్ తిరిగిన దగ్గర నుంచి మనకి ఇక్కడ దాకా కొంచెం బాగా ఇబ్బందిగా అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి పర్లా బాగానే ఉంటుంది. ఇక
అదిగోండి పైన కనిపిస్తుంది కదా మనకి, అది వచ్చేసి మనకి చెన్నై విజయవాడ హైవే అదంతా కూడా. ఇదంతా కూడా ఇక కుంచనపల్లె మనకి బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే. కానీ ఇప్పుడు స్ట్రైట్గా అయితే వెళ్ళట్లేదు. స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు జగన్ గారి హౌస్ వచ్చేస్తుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే స్ట్రైట్కి వెళ్ళిపోండి. విజయవాడలో హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. విజయవాడే కాదు, మామూలుగా మనకి తెనాలి విజయవాడ రోడ్డు మీద కూడా అప్పుడప్పుడు ఆపుతున్నారు. నెక్స్ట్ మంత్ దాకా అయితే ఖచ్చితంగా డైలీ అయితే ఆపుతారంట. మనకి ఫైన్లు కూడా బాగా బీభత్సంగా వేస్తున్నారు. 1500, 2000 అలా అయితే వేస్తున్నారు. జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళండి. హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కొంచెం నెగిటివ్ కూడా ఉందండి. అంటే మనకి తల బరువు ఎక్కిపోవడం, అంటే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. నెక్ పెయిన్ అలా ఉన్న వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే మనకి స్పీడ్ తెలియట్లా, ఎంత స్పీడ్ వెళ్ళేది కూడా తెలియట్లా. ఎవరైనా బ్యాక్ సైడ్ హార్న్ కొట్టినా కానీ మనకి వినిపించట్లా. ఇది వచ్చేసి పెద్ద డ్రాబ్యాక్ హెల్మెట్ పెట్టుకుంటే. వీటన్నిటికన్నా మనకి అసలు స్పీడ్ ఎంత వెళ్తున్నామని కూడా తెలియట్లా ఒక్కొక్కసారి. బండి ఇంజన్ సౌండ్ కానీ ఏం తెలియకుండా వెళ్ళిపోయేసరికి స్పీడ్ తెలియట్లా, ఎంత స్పీడ్ వెళ్ళేది. సో జాగ్రత్తగా అయితే వెళ్ళండి. హెల్మెట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఫైన్లు వేయించుకోవడం ఎందుకు, మనం అనవసరంగా 2000, 3000. హెల్మెట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇదంతా వచ్చేసి మనకి ఇక హైవే, ఇక చెన్నై హైవే అనమాట ఇది. NH-16 నేషనల్ హైవే. చెన్నై దాకా వెళ్ళిపోతాం ఇలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతాయి. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నాకు ఎట్లాంటి ఇంటెన్షను లేదు ఈ గవర్నమెంట్ని బ్యాట్ చేయాలని. ఇది ఈ గవర్నమెంట్లో కాదు, అంతకుముందు ఒక 10-15 ఇయర్స్ బ్యాకే ఈ రోడ్డు బాగుండేది కాదు. చూద్దాము, ఈ రోడ్డు కూడా బాగా త్వరగా చేయాలని అయితే కోరుకుందాము. ఆల్రెడీ మనకి చాలా చోట్ల రోడ్స్ అయితే కొత్తవి వేస్తున్నారు, చాలా మంచిదే. ఈ రోడ్డు కూడా త్వరగా స్టార్ట్ చేయాలి పనులు, స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా త్వరగా చేయాలని అయితే కోరుకుందాము. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ బాయ్.